హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈనాటి విషయంలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, భారతదేశంలో అత్యంత సుందరమైనటువంటి ప్రదేశము హంపి. కర్ణాటక రాష్ట్రంలోని హంపి అవశేషాల నగరంగా ఇప్పుడుంది. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. కర్ణాటక రాష్ట్రంలోని కొండలు లోయల మధ్య నిశ్శబ్దంగా ఉన్న ఈ ప్రదేశము చరిత్ర ప్రియుల కోసము ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు. 500కు పైగా స్మారకాలు, అట్లాగే అందమైనటువంటి దేవాలయాలు, రద్దీగా ఉండే వీధి మార్కెట్లు, కోటగోడలు, ధనాగారాలు మరియు విజయనగర సామ్రాజ్యపు అద్భుతమైనటువంటి అవశేషాలతో ఈ హంపి ప్రయాణికుల హృదయాన్ని ఆకర్షిస్తుంది. ఇక చరిత్రపరంగా చూస్తే 1500 ఏడీలో హంపి విజయనగర సామ్రాజ్య రాజధానిగా ఉన్నప్పుడు ప్రపంచంలోని 2వ అతిపెద్ద నగరంగా భావించబడింది. తరువాత శతాబ్దంలో యొక్క ప్రాముఖ్యతను కోల్పోయింది. నేడు దీని పరిస్థితి ఏంటంటే, విస్తారమైనటువంటి ప్రదేశంలో విస్తరించి ఉన్న అనేక దేవాలయాలు, ఇక్కడ నిర్మాణాలు, అవశేషాలు ఉన్నాయి. ఇక హంపిలో ప్రకృతి గురించి ఆలోచిస్తే, హంపి చుట్టూ ఉండే భూభాగము ఇప్పటికీ అవశేషాల రహస్యంగా ఉందని మీకు ముందే చెప్పాను. అనేక పరిమాణాల్లో ఉండేటటువంటి రాళ్లతో చుట్టబడినటువంటి ప్రదేశంలో మనము కొన్ని రాళ్ళు ఎక్కితే మనకి చుట్టూ ఉండే అద్భుతమైనటువంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడున్న ప్రత్యేకతలు కానీ చూస్తే, సుమారుగా 100కు పైగా ప్రదేశాలు పరిశీలించడానికి ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే ఇది చూడడానికి ఒక ఓపెన్ మ్యూజియంలా ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు, అట్లాగే స్ట్రీట్స్, వీధులు, మంచి మంచి బిల్డింగ్స్ యొక్క అవశేషాలు, అంటే అవసాన దశలో ఉండేటటువంటి అవశేషాలను మనం చూడొచ్చు అనమాట. అంతేకాకుండా రామాయణంలో కీలక ఘట్టముకు సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయట. సో ముఖ్యంగా ఎవరైతే చరిత్రను చూసి ఆస్వాదించాలనుకుంటారో, చరిత్రలోకి వెళ్ళి అక్కడ ఉండే గతంలో ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక స్వర్గధామం అనే చెప్పాలి. ఇక్కడ ప్రతి మూల గుడారాలు ఉంటాయి, పురాతన శిల్పాలు ఉంటాయి, అట్లాగే రహస్యమైనటువంటి మార్గాలు ఉంటాయి. భూభాగం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా చెప్పాలంటే, హంపి అనేది ఒక సౌందర్యానికి ప్రతీకగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశానికి వెళ్ళి చూస్తే చారిత్రాత్మకమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.